ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఐస్ క్రీమ్. గాయత్రి, నేను వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను, నువ్వు లోపలికి వెళ్ళి ఫైల్ ఇచ్చేసిరా. బావగారు, మీరు ఎటు వెళ్ళకూడదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇక్కడికి వచ్చేస్తా. ఇక్కడికే వస్తారుగా. ఇంట్లో సామాన్లు సరుకులు ఏమీ లేవు. అన్నీ తీసుకోవాలంటే డబ్బులు కావాలి. శాలరీ రావాలన్నా చాలా టైం ఉంది. వెళ్ళి శాలరీ అడ్వాన్స్ అడుగుదాం. కరుణాకర్ గారు. సార్ కూర్చోండి. చెప్పండి సార్. నాకు కాస్త అమౌంట్ కావాలి. శాలరీ కొంచెం అడ్వాన్స్ ఇప్పిస్తారా? కుదరదు సార్. అదేంటి కుదరదు అంటున్నారు? మన ఆఫీస్లో ఎవరికైనా శాలరీ అడ్వాన్స్ కావాలంటే ఇస్తాం కదా. అది అప్పుడు సార్, ఇప్పుడు కాదు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నాకు చాలా అవసరం. ఏమైంది? చూడరా ఫణి, నాకు శాలరీ అడ్వాన్స్ కావాలంటే కుదరదు, ఇప్పుడు కాదు అంటున్నారు. ఏంటండి ఇది? మావాడి జాబ్ పొజిషన్ మారింది కానీ మా రిలేషన్ మారలేదు. వెంటనే మావాడికి కావాల్సినంత డబ్బు అడ్వాన్స్గా ఇవ్వండి. గుర్తుంచుకోండి, మా కంపెనీకి వన్ ఆఫ్ ద ఓనర్ వీడు. సారీ సార్, ఎవ్వరికి ఏ అడ్వాన్స్లు ఇవ్వడానికి వీల్లేదు అని పెద్దావిడ ఆర్డర్ సార్. నేను ఆవిడ ఆర్డర్ చెప్పాను, ఏమీ అనుకోవద్దు సార్. బామ్మ మరీ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసేసిందిరా. ఇంతకీ సార్కి మనీ ఎంత నీడ్ ఉందో. ఎంత అవసరం ఉన్నా మన చేతుల్లో ఏముందండి. సారీరా, నేను కూడా ఏం చేయలేను. ఆడిటర్ గారు, మీ పని మీరు చూసుకోండి. ఓకే సార్. ఇన్ని కష్టాలు, ఇన్ని అవమానాలు నీకు అవసరమా? నా నమ్మకానికి, ప్రేమకి మీరు పరీక్ష పెట్టారు. ఈ పరీక్షలో నెగ్గడానికి నేను ఎన్ని కష్టాలనైనా, ఎన్ని సమస్యలైనా ఓర్పుతో దాటుతాను. ఎందుకంటే మీరు వేసిన నింద కంటే నిజం గొప్పది. నా నమ్మకంలో ఆ నిజం ఉంది. నేను గెలుస్తాను. నువ్వు గెలవాలనే నేను కోరుకుంటున్నాను, కానీ ఆ గెలుపు కోసం నువ్వు పడే అవమానాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ డబ్బుంచరా. వద్దు నాన్న. ఏరా, నా కొడుకు సమర్థుడని ఏదైనా సలహా ఇస్తే తీసుకునేవాడేమో. నన్ను అసమర్థుణ్ణి చేస్తానని డబ్బిస్తానంటే ఎలా తీసుకుంటాను నాన్న? నాకొద్దు.
సార్ ఫర్నిచర్ మిమ్మల్ని ఆ అకౌంట్ ఫైల్ తీసుకురామన్నారు. ఒరే అనంతు, నిన్నిలా చూడలేకపోతున్నాను రా. నువ్వు ఆర్డినరీ ఎంప్లాయీలా రావడం, నువ్వు అక్కడ కూర్చోవడం, నేను ఒక బాస్లా ఇక్కడ కూర్చోవడం, నువ్వు నా ముందు నిల్చోవడం నాకు నచ్చట్లేదురా. ఎందుకురా ఇన్ని మాటలు అవమానాలు పడుతూ ఇక్కడ ఉండడం? ఈ జాబ్ మానేయచ్చు కదా. నీ క్వాలిఫికేషన్కి ఏదైనా మంచి జాబ్ వస్తుంది కదా, బయటకెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా. నన్ను ఎన్ని మాటలన్నా నేను ఇక్కడే ఇలానే ఉంటాను. ఎందుకంటే నేను ఇదంతా బాలా అన్నయ్య కోసం చేస్తున్నాను. అన్నయ్య కోసం, అన్నయ్య కష్టపడి నిలబెట్టిన ఈ కంపెనీ కోసం నేను ఎన్ని మాటలైనా పడతాను. ఎండీగా కూర్చోవలసిన నా భర్త సాధారణ ఉద్యోగి అయిపోయారు. నా కోసం కష్టాలు పడుతున్నారు. సరేరా, నాకు ఇప్పుడు ఫైల్స్ చూసిన మూడు లేదు. లంచ్ బ్రేక్లో వస్తాను, అప్పుడు చూస్తానులే. తీసుకో. గాయత్రి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు బావగారు. సరే, మనం ఇంటికి వెళ్దామా? బావగారు, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. మీకు ఇంటి అడ్రస్ తెలుసు కదా, మీరొక్కరే వెళ్ళగలరా? తెలుసు. మమ్మీ నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పింది. నేను తొందరగా వెళ్ళాలి. సరే వెళ్దాం పదండి. ఆటో కూర్చోండి. గాయత్రి, నా దగ్గర డబ్బులున్నాయి. బాయ్. జాగ్రత్త బావగారు.